గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21-22 వచనాలు ధ్యానించుకుందాం. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. చదవబడిన వాక్యంలో మహాజ్ఞాని సొలొమోను మనకి ఇస్తున్న జ్ఞానవాక్యం ఏంటంటే, దేవుణ్ణి కనపరచు. అది నువ్వు కనపరుస్తున్నావు మంచిదే, కానీ రాజును కూడా కనపరచు. దేవునికి నువ్వు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని పట్ల ఎటువంటి గౌరవం కలిగి ఉంటావో, నిన్ను ఏలే రాజు పట్ల కూడా అదే గౌరవంతో అతన్ని గనపరచు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా శ్రేష్టమైన మాట ఏంటంటే, కొంతమంది రాజు అంటే ఇష్టం లేని వారు ఉంటారు. రాజు అంటే మన భాషలో మాట్లాడుకుంటే మనల్ని పాలించే నాయకులు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా మనకి లీడర్, రూలింగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, వారికి ఇవ్వాల్సిన అయినప్పటికీ వారికి ఇవ్వాల్సిన గౌరవ గంతలు ఇచ్చేయి. ఒకవేళ ఎవరన్నా వారి మీద తిరుగుబడేవారు ఉంటారు. కొంతమందికి ప్రతి రూలింగ్ పార్టీకి ఒక అపోజిషన్ పార్టీ ఉంటుంది. వాళ్ళు దూషించి వాళ్ళు విమర్శించవచ్చు. నువ్వు వాళ్ళతో స్నేహం కూడా చేయదు, దూరంగా ఉండు. ఈ మాటలు మన ప్రస్తుత ప్రభుత్వంలో మనకు చాలా అవసరం. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు రూలింగ్ పార్టీ ఉంటారు, అపోజిషన్ పార్టీ ఉంటారు. ఎవరికి అధికారం వస్తే వారి అధికారాన్ని బట్టి వారికి వ్యతిరేకంగా ఉన్న వారి మీద కోపాన్ని చూపుతారు. లేకపోతే నెక్స్ట్ టైం వీళ్ళ గవర్నమెంట్ మారి అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళ కోపాలు వీళ్ళ మీద అది వారికి ఓకే. కానీ మధ్యలో మనం అనవసరంగా ఏ పార్టీకి కొమ్ము కాసి, అనవసరంగా ఈరోజు నాకు రూలింగ్ పార్టీలో ఉన్నాను కదా, మా వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి మనం ఎక్కువగా మాట్లాడి అనవసరమైన కష్టాలు కొనుక్కు తెచ్చుకోకూడదు. దేవుడు అధికారం ఎవరికి ఇచ్చినా, మన అధికారి ఎవరైనా, అది రాజకీయ నాయకుడు అవ్వచ్చు, మన కంపెనీలో మన బాసే అవ్వచ్చు, వాళ్ళు నచ్చవచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు నచ్చకపోవచ్చు, అది మనకు అనవసరం. ఎవరికి గౌరవం ఇవ్వాలో వారికి గౌరవం ఇచ్చేసాయి, ఎవరిని గణపరచాలో వారిని గణపరచు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. కాబట్టి నీ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఎటువంటి మాటలతో నువ్వు ఆయన్ని గౌరవించాలో, ఎటువంటి క్రియలతో ఆయన సంతోషపరచాలో, ఏ విధంగా ఆయనకి ప్రోటోకాల్ ఇస్తే ఆయన సంతోషిస్తాడు, ఆ విధంగా ప్రవర్తించు. అతడు నీకు నచ్చేడా నచ్చలేదా అది నీకు అనవసరం అని వాక్యం చెప్తుంది. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే బైబిల్ ఇంకా స్పష్టంగా ఏముందో తెలుసా? ఈవెన్ ఇన్ యువర్ థాట్స్, నీ హృదయంలో కూడా ఆయన్ని శపించొద్దు, దూషించొద్దు. చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీ మనస్సునందైనను రాజుని శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ఐశ్వర్యవంతులంటే నీ మీద అధికారులుగా, నీ మీద నాయకులుగా ఉన్నవారే కానీ, లేక ఈ లోక సంబంధమైనటువంటి బలం కలిగిన వారే కానీ ఉన్నప్పుడు వారి విషయంలో వారు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. లేక వాళ్ళకంటే బలవంతులు వారి మీద సరైన యాక్షన్ తీసుకుంటారు. మధ్యలో సామాన్యులమైన మనము నలిగిపోకుండా మనకి హానికరంగా ఉండాలి అంటే బెటర్ జిప్ ఆఫ్ మౌత్, నోరు మూసుకుని ఊరుకోవడం బెటర్. ఈవెన్ మన పడక గదిలో కూడా. ఎందుకంటారా, అది ఎవరికి వినబడుతుందో మనకు తెలియదు. ఎవరికైనా వినబడి ఆ విషయం ఆ అధికారికి చెప్తే లేనిపోయిన కష్టాలు కొనుక్కు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. పాము వంటి యుక్తి, పావురు వంటి నిష్కపటం మనకు కావాలి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీకి, లేక వైలెన్స్కి, లేక రెబల్ అధికారుల మీద వ్యతిరేకించడానికి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే తప్పించుకోవాలని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటది? దైవపరంగా దేవుని వాక్యానికి విరోధంగా ఏదన్నా చేయమని అధికారులు ఫోర్స్ చేసిన అప్పుడు ఎదిరించాలి తప్ప, అప్పుడు ఇది మా వల్ల కాదండి అంటే
దేవునికి అంగీకారమే తప్ప ఆ దైవపరమైనవి కాని విషయాల్లో ఏదైనా సరే అధికారులు మనల్ని ఏలే వారికి మనం లోబడి ఉండాలి. కనుక ఒక చిన్న కంపెనీ మొదలుకొని ఒక పెద్ద ఆఫీసు, ఒక పెద్ద ఎంఎన్సి అవ్వచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టర్ ఏదన్నా అవ్వచ్చు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నీకన్నా నీ ఇమ్మీడియట్ బాస్కి నువ్వు లోబడి ఉంటే నీకు మేలుకరము అని ప్రభు ఈరోజు చెప్తున్నారు. కనుక సాధ్యమైనంత వరకు అధికారులకు లోబడదాం. అనవసరమైన గొడవల్ని మనము తప్పించుకుందాం. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. సమాధానంతో ఉందాం. కొన్ని పరిస్థితులు చేయి దాటిపోయిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని పరిస్థితులు మన వల్ల కాని మన శక్తి సరిపోని ఉంటాయి. ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభు మనం నడవలసిన మార్గంలో నడుద్దాం. కతిమాది ప్రభువుకి అప్పగిద్దాం. దేవుడే మన వ్యాజ్యాలు, దేవుడే మన పోరాటాలన్నీ ఆయన దక్షిణ హస్తంతో చేసి మనకి, మన కుటుంబాలకి, మన చేతి పనులకు సమాధానం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమించు దేవుడవు, కరుణించు దేవుడవు, కాపాడు దేవుడవు. యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా డే టు డే లైఫ్లో నైనా మేము చేసే మా ప్రతి పని పాటల్లో నీవే సహాయం చేయండి. ఎవరిని మా మీద అధికారులుగా నియమించావో, అది మా ఆఫీస్లో కానీ లేక మా సమాజంలో కానీ ఎక్కడైనా సరే మమ్మలను గద్దించే స్థితిలో ఎవరైనా ఉంటే వారికి మేము తండ్రి లోబడేవారిగా ఉంటకు సహాయం చేయండి. ఇతరుల అండ చూసుకుని మేము వారి మీద ఎదిరించకుండా వారు ఎటువంటి వారు, మాకు ఇష్టమైన వారా, మాకు వ్యతిరేకమైన పార్టీ వారా అనేది చూడకుండా నీవు వారికి అధికారం ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి వారికి మేము లోబడి ఉండే హృదయాలు, మరి అధ్యయన మనస్సులను మాకు దయచేయండి. మా అధికారులకు మా పట్ల మంచి మనసును దయచేయండి. అందరితో సర్దుకుపోయే హృదయాలు మాకు దయచేయమని, శోధల నుండి, గొడవల నుండి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి సమాధానముతో, సత్యముతో పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.